అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీదా విషయానికి వస్తే ఈనాడులో ప్రధాన బ్యానర్లో ఒక వార్తను హైలైట్ చేస్తూ ఈనాడు వాళ్ళు రాయడం జరిగింది. అది దేనికి సంబంధించింది? పుష్ప 2 ఇవాళ ప్రపంచవ్యాప్తంగా హల్చల్ చేస్తోంది. ఆ యొక్క పుష్ప 2 మనం గుర్తు చేసుకుంటే మనకు అక్షరాల ఎర్రచందనం అంటూ గుర్తొస్తుంది. ఈ ఎర్రచందనం పైనే ప్రధానమైన టాపిక్. అది ఈనాడులో ప్రధాన బ్యానర్లో వేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్దాం. హెడ్డింగ్ ఏమి పెట్టారంటే, శేషాచలంపై గొడ్డలి వేటు, 5 ఏళ్ల వైకాపా పాలనలో స్మగ్లర్లదే ఇష్టారాజ్యం. 5 ఏళ్ల వైకాపా పాలన 2014 నుంచి 2019 వరకు వ్యవస్థలన్నీ నిర్వీర్యం, ఎర్రచందనం సంరక్షణ ప్రశ్నార్థకం అనేది ప్రధాన బ్యానర్లో వేశారు. శేషాచలం అడవులు మన ఆంధ్రతో పాటు తెలంగాణ రాష్ట్రానికి కూడా సంబంధించి దాదాపు 7-8 జిల్లాలు కవర్ చేస్తుంది ఈ శేషాచలం అడవులు. దాంట్లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ లభించినటువంటి ఎర్రచందనం లభిస్తోంది. ప్రపంచంలో ఒక శాండిల్వుడ్కి ఉన్నంత విలువ కొద్ది, అంటే 95% వుడ్స్లో శాండిల్వుడ్ని బీట్ చేసేది ఏమి ఉండదు. మిగిలిన 5%లో బ్లాక్ వుడ్ అనేది ఒకటి ఉంది. ఇట్లా అర్రకొరగా ఒక 5% ఉండొచ్చు. సో ప్రపంచవ్యాప్తంగా మన శాండల్వుడ్ అనేది ఫేమస్. దానికి సంబంధించిన వార్త. అరుదైన జంతుజాలాలతో విరాజిల్లుతున్న శేషాచలంలో ఎర్ర దొంగల ఆగడాలో అడ్డుకట్టపడటం లేదు. వేల టన్నుల దొంగలు అక్రమంగా రవాణా అవుతున్నాయి. వైకాపా హయాంలో ప్రకృతి సంపదను అడ్డు అదుపు లేకుండా నరికి సొమ్ము చేసుకున్న కట్టుదిట్టమైన సంరక్షణ చర్యలు తీసుకోవడం లేదు. స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపడానికి తీసుకొచ్చిన రెడ్ శాండల్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ను నిర్వీర్యం చేశారు. ఇదేంటంటే ఈ యొక్క రెడ్ శాండల్ని, అంటే రెగ్యులర్గా ఉండే పోలీసులు, సర్వేలెన్స్ పోలీసులు, అదేవిధంగా మద్యాన్ని అరికట్టడానికి అదొక సపరేట్ పోలీసులు ఉంటారు. సో దేనికి సంబంధించిన పోలీసులు దానికి ఉంటారు. ఈ రెడ్ శాండల్ని కూడా అరికట్టడానికి ఒక సపరేట్ విభాగం, రెడ్ శాండల్ అరికట్టేదానికి ఒక రకమైన పోలీస్ ఫోర్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఏది 2014 నుంచి 2019 వరకు. కానీ 2019లో వైకాపా ప్రభుత్వం రావడంతోనే ఏదైతే వీళ్ళు టీడీపీ ప్రభుత్వం ఫోర్స్ ఏర్పాటు చేశారో రెడ్ శాండల్కి సంబంధించి, ఆ ఫోర్స్ని ఒక ఓరగా వాడుకొని వీళ్ళు ఇక్కడి నుంచి ఏదైనా చెక్ పోస్టులు దాటించి పోతా ఉంటే ఈ రెడ్ శాండల్ ఫోర్స్ అనే ఒక పోలీస్ వ్యవస్థ వైకాపాలో ఏ ఊరైతే పెద్ద నాయకులు ఉంటారో ఆ రెడ్ శాండల్ని ఎత్తేయడానికి ట్రై చేస్తారో వాళ్ళకి సీదా సహకరించేశారు. మామూలుగా వాళ్ళు పోతా ఉంటే వీళ్ళు పట్టుకోవాల్సింది పోయి వీళ్ళే దగ్గరుండి దాటించేశారు. అది దాని యొక్క ఉపోద్ఘాతం. దాన్ని అడ్డుకునేందుకు వైకాపా ప్రభుత్వంలో కథ మొత్తం నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల్లో పరిధిలో సుమారు 4,75,599 హెక్టార్లలో శేషాచలం అడవులు ఉన్నాయి. ఇక్కడ సహజ సిద్ధంగా పెరుగుతున్న ఎర్రచందనం ప్రపంచంలోనే అరుదైన గుర్తింపు పొందింది. విదేశాల్లో ఈ దొంగలకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో ఏటా వేల చెట్లు నరుకుతున్నారు. పట్టుకున్నది పిసిరంతైతే తరలిపోతున్న దొంగలకు లెక్కలేదు. వ్యవస్థలన్నీ నీరుగారేలా అంట ఒక లైన్ ఇచ్చారు. అయితే ఆ వైకాపా ప్రభుత్వంలో అటవీశాఖ అనుసరించిన వ్యూహాలు, ఏర్పాటు చేసిన వ్యవస్థలన్నీ తర్వాత నీరుగారాయి. ప్రధానమైన సీసీ కెమెరాల వ్యవస్థ కూడా కనుమరుగైపోయింది. సమస్యాత్మక అటవీ ప్రాంతాల్లో ప్రవేశ నిష్క్రమణ పాయింట్లతో పాటు జాతీయ రహదారులపైన ఉన్న అటవీ తనిఖీల కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు మాయమైపోయినాయి. సూపర్. తనిఖీ కేంద్రాల్లో వాహనాల స్కానర్లో ఊసే లేకుండా పోయింది. వన్యప్రాణులను కాపాడటంతో పాటు ఏనుగులు, జనావాసాలు, పంట పొలాల్లోకి రాకుండా ఎర్రచందనం అక్రమంగా రవాణా చేయడానికి వీలు లేకుండా అడవుల చుట్టూ తవ్విన కందకాలు కనుమరుగైపోయాయి. ఏవైతే మనం చెప్తున్నారో ఆ యొక్క శేషాచలం అడవి చుట్టూరు మనం చూస్తూ ఉంటాం వార్తల్లో, ఏనుగులు పలానా పొలంలో పడినాయి, పలానా చెరుకు చాలలో పడినాయి, మొత్తం ధ్వంసం చేస్తున్నాయి, ఆ ఏనుగులు చంపేసింటారు స్వామి అని రైతులు వాపోతూ ఉంటారు. వాళ్ళ కడుపు మంట వెళ్ళబుచ్చుతూ ఉంటారు. అది మనం పేపర్లోనూ టీవీలోనూ చూస్తూ ఉంటాం. అవి ఎందుకు వస్తున్నాయి? ఈ అడవుల్లో ఉండకుండా ఉండేదానికి ప్రభుత్వం యొక్క పని ఏంటంటే అడవి చుట్టూరు పెద్ద పెద్ద గుంతలు తవ్వుతారు. ఆ గుంతలు దిగి ఇటు సైడ్ రాలేక ఎక్కడుంటే అక్కడ ఆగిపోతాయి. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం ఏం చేశారు? ఆ గుంతలన్నీ పూర్తి చేసినారు. ఎర్రచందనం తీసుకెళ్ళడానికి సాఫీ రోడ్లు ఉండేటట్టుగా. అది వాళ్ళు చేసిన వాలకం ఆ యొక్క గత వైసీపీ ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు. డిఎస్పీ స్థాయికి దిగజార్చారు. డిఐజీ స్థాయి అధికారి
సారథ్యంలో టాస్క్ ఫోర్స్ పనిచేయాల్సి ఉండగా వైకాపా పాలనలో ఎస్పీ, నాన్ కేడర్ ఎస్పీ ర్యాంకు అధికారులు, చివరకు డిఎస్పీ స్థాయి అధికారులు పర్యవేక్షణలోనూ పనిచేయించారు. పెద్ద పెద్ద స్థాయి వాళ్ళు కూడా ఈ యొక్క ఎర్రచందనం స్మగ్లింగ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సాదాసీదా వాళ్ళకైతే కాదు, ఇక్కడి నుంచి ఒక చోట కేవలం సింగల్ ఒక డిపోని దాటి అక్కడ పోలీసులను దాటాలంటే భయం. అంతేందుకు ఒకటి మందు దాగి ఒక రోడ్డు పైన పోవాలంటే పోలీసు వాడు ఏడాపుతాడో ఒక టెన్షను. సాఫీ రోడ్డులోనే అట్లాంటిది వేల టన్నులు ఒక బండ్లో వేసుకొని పోతా ఉన్నాయని ఆపలేకపోయినారు. అంటే పెద్ద పెద్ద హై అఫీషియల్స్ అందరూ ఇందులో ఇన్వాల్వ్ అయినారు. వాళ్ళు చెప్పొచ్చేది ఏంది, వైసీపీ వాళ్ళు, మీరు 2 ముద్దలు తిన్నారు అందుకు మేము ప్లేట్ అంతా తింటాము అంటారంటే, మీరు ఇంత తిన్నట్టే మేము ఇంత తిన్నట్టే, ఇద్దరం తిన్నామా లేదా అనేది. సరే, అది బాగానే ఉంది. అట్లని మీరు చెప్పేది వాళ్ళు ఇంత తిన్నారు అంటున్నారు కదా, పూర్తిగా ఏ వ్యవస్థలో అయినా పూర్తిగా కట్టుదిట్టం చేయడానికి కాస్త టైం పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అంటాను అదే 2047కు విజన్ అనే డాక్యుమెంట్ విడుదల చేస్తే దాన్ని కూడా మీరు నవ్వులాటగా చూస్తున్నారు. ఇదే మాటగా చెప్తున్నా, 1999లో చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అని విడుదల చేశాడు డాక్యుమెంటు. ఆ యొక్క రూపకల్పనే ఈ 2020లో ఉన్నటువంటి నవయుగ హైదరాబాద్. మధ్యలో చంద్రబాబు నాయుడు గారు చాలా టర్మ్స్ అధికారంలో కూడా లేకుండా పోయినాడు. అయినా కానీ ఆ రోజు వేసినటువంటి బీజం, మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, హైదరాబాద్లో ఆ కొండలు, ఆ అడవులు, ఆ రాళ్ళు రప్పలు చూస్తే ఇట్లున్నాయి ఏందని మా ఆలోచన అక్కడే అయిపోయింది. వాటిల్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఆకాశాన్ని అంటే మేడల్లో చూసిన దృష్టి చంద్రబాబు నాయుడు గారిది అని. అది అంటే మీరు చెప్పినట్టు ఆ 2 టర్మ్స్ కూడా చంద్రబాబు నాయుడు గారిని అవకాశం ఇచ్చింటే 1999 నుంచి 2020 వరకు అప్పటిదాకా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు కన్నా ఓడిపోకుండా ఉంటే ఇటువంటి మీరు చెప్పినారు కదా, మీరు ఇంత తినలేదా అన్నట్టు ఆ వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యేటి కాదు. మనం చూస్తున్నాం. ఓపెన్గా చెప్పాలంటే ఈయన బోరుగండ అనిల్ పైన అందరికీ ఎంత కోపం ఉంటుంది. వాళ్ళ ఎవరినైతే పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని వీళ్ళందరూ నమ్మలక్కలు బూతులు తిట్టినాడు బోరుగడ్డ అనేవాడు. అట్లా టోన్ని అవసరం చేతనైతే వీళ్ళు ఎన్కౌంటర్ చేయాలి కదా, వీళ్ళు చేతనైన వాళ్ళు అయితే. నిజంగా మీరు చెప్పినట్టు వీళ్ళకి చేత కాదు కాబట్టి అతను జైల్లో పెట్టినారు. జైల్లో పెట్టినోడు చక్కగా ఉన్నాడా, అక్కడుండే చుట్టూరు వ్యవస్థను కూడా నాశనం కలుషితం చేసి పారేసాడు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులకు గత వైసీపీ వాసనలో ఇంకా పోలా. సో ఆ యొక్క వ్యవస్థలో ప్రతి ఒక్కటి పటిష్టంగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు ఇంకా మళ్ళీ రావాలా, మళ్ళీ సీఎం కావాలా. అది అంటే మిస్టేక్ ఒక చోట ఉండదు, మన చేతుల్లో కూడా ఉంటుంది. ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని అయితే ఓడిపించకూడదని నేనైతే వాస్తవంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన విజన్ 2047 డాక్యుమెంట్ ఇచ్చాడు కదా, ప్రపంచం లేకల్లా ఆంధ్ర అనేది నెంబర్ 1లో నిలబడుతుంది, దేశం లేకల్లా ఆటోమేటిక్గా నెంబర్ 1 రాష్ట్రంగా ఉంటుంది. సో ప్రపంచ చిత్రపటంలో ఆంధ్రాకంటూ ఒక విలువ ఉండాలంటే దయచేసి ఆ దిశగా వీళ్ళు మొన్న జూనియర్ ఎన్టీఆర్ని తలపైకి ఎత్తుకున్నారు. మొన్న ఇతన్ని అల్లు అర్జున్ గారిని తలపైకి ఎత్తుకున్నారు వైసీపీ వాళ్ళు. మా జూనియర్ ఎన్టీఆర్ అంటారు, మా అల్లు అర్జున్ అంటారు. ఎందుకంటే నందమూరి కుటుంబంలో చీలికి తేడానికి జూనియర్ ఎన్టీఆర్ అంటారు. పవన్ కళ్యాణ్తో క్లాష్ వస్తే కొద్దిపాటైనా కాపులోట్లు వస్తాయేమో అని చెప్పి మా అల్లు అర్జున్ అంటారు. మన ఆయన రిలీజ్ అయినప్పుడు వాళ్ళు చేసిన హంగామా అంతా ఇంత కాదు. సో ఇవన్నీ కుళ్ళు యొక్క చిన్నపాటి చిల్లర రాజకీయాలు. ఇది కాదు కావాల్సింది. మన ఆంధ్రాకి కావాల్సింది డెవలప్మెంట్. ఈ డెవలప్మెంట్ దిశగా ప్రతి ఒక్కరు ఆలోచనలు, ప్రతి ఒక్కరు మెదడులు సిద్ధం చేసుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను. చిన్న వాటికి ఎమోషనల్ అవ్వకుండా విత్ క్లారిటీ ఆఫ్ మైండ్ చంద్రబాబు నాయుడు గారికి, ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వానికి మీరందరూ సపోర్ట్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను. అందుకు మచ్చుకు ఒక శాంపుల్ ఉదాహరణ ఈ యొక్క ఎర్రచందనం దొంగలు అక్రమ తరలింపు అని మీ కళ్ళ ముందు చెప్పడమే నా ఉద్దేశం. ఇది ఇవాళ ముఖ్యమైన విషయం. మరో విషయంతో మరోసారి ముందుకు వస్తాను. ధన్యవాదాలు.